ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? ఏదైనా కష్టంలో బాధలు ఉన్నారా? ఎలా అనుకుంటున్నారా? ఏదైనా దేవుడు నమ్మదగిన దేవుడు కదండి. మన జీవితాన్ని విడిచిపెట్టే దేవుడు, తండ్రిగా, రక్షకర్తగా, ఆశ్రయదుర్గం ఉండి నడిపిస్తున్నాడు. ఎక్కడైనా ఆత్మిక పడిపోతే దేవుడు నేను తిరిగి లేవనెత్తబోతున్నాడు. ఎక్కడో ఉండి మీరు వాగ్దానం చెప్తున్నారు, మా ఇంటి స్థితి, నీ ఇంటి స్థితి నాకు తెలియదు, కానీ యేసయ్యకి తెలుసు, నీ కుటుంబ స్థితి తెలుసు. అందుకే ఈరోజు ఒక మంచి మాట 66వ కీర్తన 19వ వచనంలో అంటున్నాడు కదా, కీర్తనకారుడు ఆయన నా ప్రార్థన, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. అమ్మా నాన్న నీ ప్రార్థన అంగీకరించాడు. ఎవరిని బిడ్డ? ఆయన ఆలకించాడంట. తప్పక నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆలకించాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఈ రోజే నీకు ఆ కార్యం జరుగుతుంది, రేపే జరగవచ్చు. ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి, రోగుల్ని స్వస్థపరిచి, వ్యాధి, బాధ, చింత, నింద, గాయాల నుంచి విడిపించి, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, కుటుంబ పోరాటాలు అన్నిటి నుంచి క్రొత్త జీవితాన్ని ఇచ్చి, నూతన కృపతో నింపి, పరిశుద్ధాత్మతో నింపి, ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్న వారికి విడుదలనిచ్చి, వారి డబ్బు కోల్పోతే తిరిగి ఆయన దొరకాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ బంధకం నుంచి విడిపించబడి, కోర్టు కేసు నుంచి విడిపించబడి, పిల్లలు లేని గర్భాలు తెరవబడి సాయం చేయండి. ఇదిగో ప్రభా, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఆయన జాషువా జనరేషన్ లేవాలి. క్రైస్తవ సమాజం అట్టి కృప దయచేసి అందరినీ కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఫుట్బాల్ గ్రౌండ్, జవహర్ నగర్ ఫుట్బాల్ గ్రౌండ్లో మీటింగ్. పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ దర్శించబోతుండగా 5:30 to 9:30 కుటుంబాలుగా పాలు పొందండి. మీరు మీకు బిడ్డలు దీవించబడుతురు కాక. ప్రైజ్ ది లార్డ్.